హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి అంటే స్టేట్ సిలబస్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నైన్త్ క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ సుగంధ్ 1 నుండి పార్ట్ 2 గానే వాली చిడియా ఇదైతే చదువుకోబోతున్నాము. గానే వాली చిడియా అంటే ఏంటి? చిడియా అంటే ఒక పక్షి, గానే వాली అంటే పాటలు పాడే ఒక పక్షి గురించి అయితే ఈ పాఠం చదివి మనం తెలుసుకోబోతున్నాము. సో ఆ పక్షి ఏం పాడుతుందో, ఎలా పాడుతుందో, ఎవరి కోసం పాడుతుందో అనేది మనం డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్ గానే వాली చిడియా. పార్ట్ 2 గానే వాली చిడియా. ఇక్కడ మనకి ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక రైతు తన రెండెడ్లని తీసుకుని హలం అంటారు కదా, నాగలి, లేదంటే ఇంగ్లీష్లో ప్లవ్ అంటారు, హిందీలో హల్ అంటారు. సో దానికి ఈ ఎద్దుల్ని కట్టి పొలం అయితే దున్నుతున్నాడు అనమాట. సో దానిపైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై అంటే పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్ర మే ఏక్ కిసాన్ और 2 बैल दिखाई दे रहे हैं. किसान इन बैलों से खेती करने के काम में निमग्न है. बैल भी शक्ति भर इस पवित्र काम में लगे हुए हैं. అంటే ఈ పిక్చర్లో మనకి ఒక రైతు అలానే రెండెడ్లు కనిపిస్తున్నాయి. రైతు తన ఎడ్లతో పొలం పని చేయడంలో బాగా బిజీగా ఉన్నాడు. నిమగ్న అంటే మునిగిపోయి ఉండడం, బిజీగా ఉండడం. बैल भी शक्ति भर इस पवित्र काम में लगे हुए हैं. ఎడ్లు కూడా వాటి శక్తిని మొత్తం ఉపయోగించి ఆ పవిత్ర కార్యం, ఎందుకంటే పొలం పని చేయడం అనేది పవిత్ర కార్యం. ఎందుకు అంటే అది చేయడం వల్లనే మనందరికీ ఫుడ్ అనేది లభిస్తుంది. సో కాబట్టి దాన్ని ఒక పవిత్రమైన పనిగా పరిగణించారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వే క్యా కర్ రహే హే? వే ఖేత్ జోత్ రహే హే. అవి ఏం చేస్తున్నాయి? అవి పొలాన్ని దున్నుతున్నాయి హలంతోటి. ప్రశ్న 3, इनकी मेहनत पर अपने विचार बताइए. मानव समाज में अनेक प्रकार के काम करने वाले लोग रहते हैं. उन सभी में किसानों का स्थान महत्वपूर्ण है. సమాజంలో చాలా రకరకాల పనులు చేసే మనుషులైతే ఉన్నారు, కానీ అన్నిటికంటే కూడా ఈ రైతు పని ఏదైతే ఉంటుందో, అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది అయితే ఉంది. ఉన్కి మెహనత్ సే హమే భోజన్ और तरकारियां मिलते हैं. వాళ్ళ చేసే కష్టం వలనే మనకి భోజనము లభిస్తుంది అండ్ అలానే తరకారియా అంటే కూరగాయలు, ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి కూడా లభిస్తున్నాయి. వే హమారే అన్నదాత హే. వారు మన అన్నదాత అన్నమాట. అంటే మనకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? రైతులు. వే హీ హమారే సుఖదాత హే. అండ్ వారే మనకి సుఖాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే మీరు బాగా ఆకలి మీద ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగ్గా రాదు, కానీ ఒక ముద్ద అన్నం తింటే కడుపు నిండిన తర్వాత సుఖంగా నిద్ర వస్తుంది. సో కడుపు వాళ్ళే నింపుతారు అండ్ మనకి సుఖాన్ని కూడా, ఆకలి తీరిన తర్వాత వచ్చే సుఖాన్ని కూడా వాళ్ళే ఇస్తారు. ఉన్కే ప్రతి ప్రేమ్, ఆదర్, స్నేహ और సహానుభూతి రఖనా హమారా కర్తవ్య హై. సో వాళ్ళ పట్ల ప్రేమ, గౌరవం, స్నేహం, సహానుభూతి అంటే ఎప్పుడైనా వాళ్ళ బాధల్లో ఉంటే మరి ఎగతాళి చేయకుండా, సహానుభూతి అంటే సింపతి, ఇవన్నీ మనలో ఉంచుకోవాలి వాళ్ళ పట్ల. అదే మన కర్తవ్యం. ఓకే, సో ఇప్పుడు మనం లెసన్ చదువుదాం. ఏక్ రాజా థా, వహ్ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. ఒక రాజు ఉండేవాడు. అతను ఒక అందమైన మెహల్, మెహల్ అంటే ఏంటి? భవంతి, అందులో ఉండేవాడు అనమాట. ఉసే అప్నే మెహల్ పర్ బహుత్ గర్వ్ థా. ఆ మెహల్ ఎంత బాగుండేదంటే, మెహల్ అంటే ఏంటి? క్యాస్టల్, ఇంగ్లీష్లో క్యాస్టల్ అంటారు అండ్ తెలుగులో భవంతి అని కూడా అంటారు. సో అతనికి దానిపైన ఎంత గర్వం అంటే అంత గర్వం. ఎందుకు? అది చాలా బాగుండేది. దానికి కారణం ఏంటి ఆ గర్వానికి అంటే, ఉస్ మెహల్ కో దేఖ్నే సంసార్ కే కోనే కోనే సే యాత్రి ఆతే థే. ఇది అసలు కారణం అతనికి ఎందుకు గర్వం అంటే, ఆ మెహల్ని చూడడానికి
ప్రపంచంలో ఎక్కడెక్కడో నలుమూలల నుంచి కూడా యాత్రి అంటే టూరిస్టులు అనేవాళ్ళు వచ్చేవారనమాట. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. ఈ టూరిస్టులు వాళ్ళ వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్లు అంటే లైక్ పర్సనల్ డైరీస్ రూపంలోనో లేకపోతే ఏదైనా ఎడిషన్స్ అంటే ఏదైనా బుక్స్ ఆ రకంగా ప్రింట్ చేయించి ఇండియాలో మేము పలానా చోటుకు వెళ్ళాము, అక్కడ ఇలాంటి ఒక మెహల్ ఉంది, అందమైంది, అది ఇది అని చెప్పి వాళ్ళు దాని యొక్క అందాన్ని పొగుడుతూ రాసేవారనమాట. ఉన్హోనే ఏక్ గానే వాలీ చిడియా కే బారే మే భీ లిఖా. అంటే ఆ యాత్రికులు లైక్ ఆ టూరిస్టులు ఎవరైతే వచ్చారో విజిటర్స్ వాళ్ళే ఒక పాటలు పాడే పక్షి గురించి కూడా రాశారు. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఈ పక్షి ఏదైతే ఉందో అక్కడే ఆ మెహల్కి దగ్గరలో ఉన్న అడవిలో ఉండేది. అండ్ అది చాలా మధురంగా అంటే చాలా తీయని స్వరంలో పాటలు అనేది పాడేది. రాజానే ఇస్ చిడియాకో కభీ నహీ దేఖా థా. ఆ రాజు అనేవాడు ఆ పక్షిని అసలు ఎప్పుడూ చూడనే లేదు. యాత్రియోं का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. ఆ యాత్రికులు రాసిన యాత్రా వర్ణన్ అంటే వాళ్ళ యొక్క జర్నీ స్టోరీస్ ఏదైతే రాశారో దాని ద్వారాగా ఈ పక్షి గురించి అయితే రాజుకు తెలిసింది. రాజానే ఉస్ చిడియా కో దేఖ్నా చాహా और अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. అంటే రాజుకి కోరిక కలిగింది ఏమని, నేను ఆ పక్షిని చూడాలి అని చెప్పి. సో వాళ్ళ దగ్గర హెల్పర్స్ ఉంటారు కదా, సేవక్ అంటే హెల్పర్, వాళ్ళని పిలిచి ఇలా అన్నాడు, మీరు నాకు ఎప్పుడూ కూడా ఆ పాటలు పాడే పక్షి గురించి చెప్పనే లేదు, నేను దాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడనమాట. జంగల్ సే ఉస్ చిడియాకో పకడ్లే आओ, మే ఉస్కా గానా సున్నా చాతా హూ. అడవికి వెళ్ళి ఆ పక్షిని అయితే పట్టుకొని తీసుకురండి, నేను దాని పాట వినాలని అనుకుంటున్నాను. రాజా కే సేవకో నే భీ ఉస్ చిడియా కో కభీ నహీ దేఖా థా. రాజుగారి సేవకులు అంటే ఆ హెల్పర్స్ ఆ భటులు కూడా ఎప్పుడు ఆ పక్షిని అయితే చూడడం జరగలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. అంతేకాదు ఆ మొత్తం కోర్ట్యార్డ్ అంటారు కదా దర్బారు, ఆ దర్బార్లో కూడా ఎవ్వరికి ఈ పక్షి గురించి తెలియదు అసలు. ఎందుకంటే ఇప్పుడు టూరిస్టులకి అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసు, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేసు, చాలా ప్లేసెస్ కవర్ చేస్తారు కదా టూరిస్టులు. సో వాళ్ళకి రకరకాలు తెలుస్తాయి. ఈ రాజుగారు ఎంతసేపు ఆ మెహల్లోనే ఉంటాడు, అందుకే అడవిలో ఇంత మాధుర్యంగా అంటే ఇంత తీయగా పాటలు పాడే పక్షి ఉందన్న విషయమే ఆయనకి తెలియదు, ఆయన దర్బారీలకి కూడా తెలియదు. తర్వాత చిడియాకో ఢూండ్నే సైనిక్ జంగల్ మే గయే. ఆ పక్షిని వెతకడానికి సైనికులైతే కొంతమంది అడవిలోకి వెళ్ళారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. వాళ్ళు అందరినీ ఆరా తీస్తూ వెళ్తున్నారు, మీరెవరైనా ఈ పక్షిని చూసారా, అలాంటి పక్షిని చూసారా అని. సో అప్పుడు ఒక అమ్మాయి ఎదురయ్యింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను చూశాను ఆ పక్షిని పాడుతూ ఉండంగా అని చెప్పేసి చెప్పిందనమాట. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाले चिड़िया को. ఈ పాడే పక్షి గురించి ఆరా తీయగానే ఆ అమ్మాయి ఇలా అన్నదనమాట, అవునవును నాకు తెలుసు ఆ పక్షి గురించి, నేనైతే దాన్ని చూశాను అని చెప్పేసి అన్నదనమాట. ఓ వహ కితనే మధుర్ స్వర్మే గాతీ హే. ఆహా అది ఎంత తీయగా పాడుతుందో. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा గానా సునాతీ హే. నేను సాయంత్రం వేళలో నా పని ఫినిష్ చేసుకుని నా పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండంగా దారి పొడవుతున్నా కూడా తన తీయటి స్వరంతో నాకు పాటలు వినిపిస్తుంది. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. అండ్ ఆ తీయని పాటలు విని ఆ కమ్మటి పాటలు విని నా అలసటంతా తీరిపోతుంది. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. ఆ సైనికులు రిక్వెస్ట్ చేశారు, సరేనమ్మా అలా అయితే ఒక్కసారి ఆ పక్షిని పిలువు, మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి అయితే ఆ పక్షిని పిలిచింది. మేరీ ఛోటీ సుందర్ చిడియా
हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना గానా సునాओगी అని చెప్పి అడిగిందనమాట. ఎవరిని? పక్షిని. ఓ నా చిట్టి అందమైన పక్షి, మా రాజుగారు నీ తీయటి పాట వినాలని అనుకుంటున్నారు, నువ్వు అతని కోసం పాడగలవా అని అడిగిందనమాట. లడ్కీ కి బాతే సున్కర్ చిడియా బోలి, ఆ అమ్మాయి మాటలు విని ఆ పక్షి ఇలా అన్నది, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. నేను పాడే పాటలైతే ఈ పచ్చని పొలాలకి, అడవులకి, వీటికైతే బాగుంటుంది. అయినా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఒకసారి రాజుగారి కోసం అయితే పాడతాను అని చెప్పి అన్నది. అగలే దిన్ దర్బార్ లగా హువా థా, लड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी मधुर आवाज में गाने लगी. అయితే నెక్స్ట్ రోజు మొత్తం కోర్ట్యార్డ్ అంటే దర్బార్ మొత్తం రెడీగా కూర్చున్నారు. ఆ అమ్మాయి కూడా వచ్చింది. అప్పుడే అక్కడికి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని తన తీయటి పాటనైతే వినిపించింది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ్ హో గయే. ఆ పక్షి పాడే పాట విని అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. అంటే ఎక్కడో వేరే డైమెన్షన్కి వెళ్ళిపోయి ఉంటారు కదా, అలా వెళ్ళిపోయారనమాట. అంత మునిగిపోయారు ఆ పాటలో. రాజాకి ఆంఖో మే తో ఖుషీకే ఆంసూ ఆగయే. ఇక రాజుగారికి అయితే అంతటి తీయటి స్వరమైన పాట విని ఆ పక్షి నోటి నుండి ఆనంద బాష్పాలు అంటారు కదా, హ్యాపీ టీయర్స్, అవి కూడా వచ్చేసాయి. వే బోలే, ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, జో తుమ్ మాంగోగి వహ తుమ్హే మిలేగా. అప్పుడు ఆ రాజుగారు ఆ పక్షిని ఇలా అన్నారు, ఓ ప్యారీ చిడియా, నువ్వు ఇక్కడే మాతో ఉండిపో, నీకు ఏం కావాలంటే అది అడుగు, అన్నీ నీకు దొరుకుతాయి అని చెప్పి అన్నారు. చిడియా బోలి, మహారాజ్ మే ఆప్కే పాస్ రహూంగి, मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. మహారాజా, నేనైతే నీ దగ్గర ఉంటాను, ఎందుకంటే నేను నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలనేవి చూశాను అని చెప్పి ఈ పక్షి అన్నది. చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. ఆ పక్షి కోసం అయితే ఒక బంగారపు అంటే గోల్డెన్ కేజ్, బంగారపు పంజరాన్ని అయితే తయారు చేయించాడు రాజు. जिस किसी चीज की वह इच्छा करती రాజా ఉసే పూరా కర్తా. ఆ పక్షి ఏది అడిగితే అదే రాజు తనకి చేసి పెట్టేవాడు. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచ్ గయి. మొత్తం రాజ్యం అంతా కూడా ఆ పక్షి పాడిన పాటల యొక్క చర్చలే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏక్ దిన్ చిడియా కో ఖేతో మే మెహనత్ కర్నే వాలే కిసానో కి యాద్ ఆయి. ఒకరోజు ఉన్న పళంగా ఆ పక్షికి పొలంలో పని చేసుకునే రైతులు గుర్తొచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతోం కి ఓర్ నికల్ పడి. వాళ్ళందరినీ కలిసి వద్దామని చెప్పి పొలాల వైపుకి ఎగరసాగింది. జబ్ రాజా కో చిడియా దిఖాయి నహీ ది తో వహ బహుత్ దుఖీ హువా ఔర్ అస్వస్థ హో గయా. ఆ రాజుగారికి ఆ తర్వాత ఆ పక్షి కనిపించకపోయేసరికి ఒక్కసారిగా చాలా బాధలో, చాలా విషాదంలో మునిగిపోయి ఆరోగ్యం పాడైపోయింది. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతిత్ థీ. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో మా రాజుగారికి ఇలా అయ్యిందా అని చెప్పి చింతిస్తూ ఉన్నారు. సభీ సోచనే లగే కి రాజాకు కేసే బచాలే. అందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, రాజుగారిని మనం ఇప్పుడు ఎలా దక్కించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని. ఏక్ దిన్ రాజా నే కమ్జోర్ ఆవాజ్ మే కహా, సంగీత్ సంగీత్ చిడియా కా గానా సున్వాఓ. ఒకరోజు రాజుగారు చాలా మెల్లటి స్వరంలో, అంటే బాగా సిక్ అయిపోయారు కదా, చాలా మెల్లగా సంగీతము సంగీతము ఆ పక్షి యొక్క పాట వినిపించండి అని చెప్పి అడిగాడనమాట. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియాకో కేసే బులాయి. దర్బారీలందరూ కూడా ఆలోచనలో పడ్డారు, అసలు ఇప్పుడు ఆ పక్షిని మళ్ళీ ఎలా పిలిచేది, అది ఎలా వస్తుంది అని చెప్పి. తబి ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా. అప్పుడే అనుకోకుండా ఒక్కసారిగా ఒక తీయటి స్వరం అయితే వాళ్ళకి వినిపించింది. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే. ఆ వాయిస్ ఎటు నుంచి అయితే వచ్చిందో అందరూ కూడా అటువైపుకే చూడడం స్టార్ట్ చేశారు.
చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ. ఆ పక్షే తిరిగొచ్చి తన తీయటి స్వరంలో పాడుతుంది. యహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. ఇది చూడంగానే అందరికీ కూడా ప్రాణాలు లేచొచ్చాయన్నమాట. అప్పటి వరకు డల్‌గా ఉన్నోళ్ళు అందరూ హ్యాపీ అయ్యారు. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. రైతుల ద్వారాగా రాజుగారు ఇలాగా ఆరోగ్యం పాడైపోయింది అన్న విషయాన్ని ఈ పక్షి అయితే తెలుసుకుంది. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. అందుకే ఇమ్మీడియట్‌గా ఇంకా ఏం ఆలోచించకుండా రాజుగారికి తన సంగీతం వినిపించడానికి, తన పాట వినిపించడానికి ఎగురుకుని వచ్చేసింది. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. ఆ పక్షి పాట పాడుతూ ఉంటుంది. రాజుగారేమో ఆరోగ్యం సరైపోతూ ఉంటుంది. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. మెల్లమెల్లగా రాజుగారు పూర్తిగా కోలుకున్నారన్నమాట. మళ్ళీ అగైన్ హెల్తీ అయిపోయారు. वे चिड़िया से बोले, ప్యారీ చిడియా మేరే పాస్ లాట్ ఆవో. ఆయన పక్షితో ఇలా అంటున్నారు. ఓ నా చిట్టి చిలుకమ్మ, నువ్వు నాతోనే ఉండిపో, ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి. మే తుమ్హే హమేషా రాజ్‌మహల్ మే రఖూంగా. నిన్ను ఎల్లప్పుడూ కూడా నా రాజ్‌మహల్‌లోనే ఉంచుతాను, పంజరంలో బంధించను. చిడియా బోలి, నహీ మహారాజ్, ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. లేదు లేదు మహారాజా, నేను నా తీయటి స్వరాన్ని, నా సంగీతాన్ని బాగా కష్టపడే వాళ్ళకు కూడా వినిపించాలి. మే హర్ దిన్ యహా ఆऊंगी. నేను ప్రతిరోజు అయితే ఇక్కడికి వస్తాను, ఏదో ఒక టైంలో మీకు కూడా పాట వినిపిస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी, అంటే మీకు కూడా నా పాటని వినిపిస్తాను. చిడియా కి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా. ఆ పక్షి చెప్పిన ఆ మాటలు రాజుగారిని చాలా ప్రభావితం చేసినాయి అన్నమాట. రాజా నే కహా, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. రాజుగారు ఇలా అంటున్నారు. వావ్, నువ్వు చాలా గొప్పదానివి చిలకమ్మ. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो. నువ్వు రైతుల కోసము, మజ్దూర్లు అంటే కూలి పనులు చేసే వాళ్ళ కోసము ఇంత గొప్ప రాజ్‌మహల్‌ని కూడా త్యాగం చేసేస్తున్నావు, అంటే సాక్రిఫైస్ చేసేస్తున్నావు. తో క్యా మే ఉన్‌కే లియే కుచ్ నహీ కర్ సక్తా. అలాంటిదప్పుడు నేను వాళ్ళకి ఏమీ చేసి పెట్టలేనా అని చెప్పి రాజైతే అన్నారు. चिड़िया बोली, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఎందుకు కాదు మహారాజా, ఈ కూలి వాళ్ళ కోసము, రైతుల కోసం ఆలోచించడమే కదా మీ కర్తవ్యము. క్యూంకి వే హమారే సుఖదాతా ఔర్ అన్నదాతా హే. ఎందుకంటే వాళ్ళే మనకి అన్నదాత మరియు సుఖదాత, అంటే అన్నాన్ని ఇచ్చేవాళ్ళు, అలాగే సుఖాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే మీరు చూడండి, కూలి వాళ్ళు అంటే లైక్ లేబర్ పీపుల్ ఉంటారు కదా, వర్క్ మెన్, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు కష్టపడి. అందులోనే మీరు సుఖంగా నిద్రపోతారు మంచి మంచి బెడ్స్ వేసుకుని, అవునా? సో ఆ రకంగా ఈ మజ్దూర్లు అండ్ అలాగే కిసాన్లు, వీళ్ళు మనకి చాలా అవసరం. మనం వాళ్ళ పైన ఎప్పుడూ కూడా ఎనీ టైం ఎనీ మూమెంట్ మనం వాళ్ళ పైన డిపెండ్ అయ్యే ఉంటాము. మనకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ ఫేసెస్, మనం మాత్రం వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటాము. సో ఈ లెసన్లో మీరు నేర్చుకున్నది ఏంటి అంటే, రైతులకి, మజ్దూర్లకి హెల్ప్ చేయడానికి ఈ పక్షి ఏ రకంగా అయితే అంత గొప్ప రాజ్‌మహల్‌ని కూడా వదులుకోవడానికి, అంటే సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడిందో, అలానే మీరు కూడా మీ వంతు రైతులకి, మజ్దూర్లకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. పోనీ హెల్ప్ చేయలేకపోయినా ఎప్పుడు వాళ్ళని ఎగతాళి చేయొద్దు, లేదా వాళ్ళు ఎంతలే అని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఓకేనా పిల్లలు? సో ఇంతవరకు మనకి గానే వాలి చిడియా, దీని రీడింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్లో, అంటే పార్ట్ 2లో దీని యొక్క ఎక్సర్సైజ్ పార్ట్ అనేది చెప్పుకుందాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసి, అలాగే మీ వేరే ఫ్రెండ్స్, అంటే మీ 9th క్లాస్మేట్స్ ఉంటారు కదా, అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి షేర్ చేసి, అండ్ అలానే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే
ముందుగా మీకే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీ స్టూడెంట్స్ అనే కాకపోయినా మీరు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది షేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ కూడా మంచి మంచి మొరల్ స్టోరీస్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.